వెల్కమ్ టు TS24 న్యూస్. ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతోందని బీఆర్ఎస్ నమ్ముతోందా? అందుకే గర్వాపసి అంటూ పాత నేతలు తిరిగి ఆహ్వానిస్తోందా? ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కంటే ఆ నాయకుడే సూపర్ అని పార్టీ పెద్దలు ఫీల్ అవుతున్నారా? డాక్టర్ రాసింది, రోగి కోరుకున్నది ఒకటే మందు అన్నట్టు సదరు నేత కూడా సై అంటూ చేరికకు సిద్ధమైపోయారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా గర్ వాపసీ లీడర్? మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పట్టు నిలుపుకునేందుకు అధికార పార్టీ తీసుకుంటున్న చర్యలు ఒక ఎత్తైతే, సత్తా చాటాలన్న టార్గెట్ తో ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే నాయకులెవ్వరూ తమ పార్టీని విడిచిపెట్టి వెళ్లకుండా జాగ్రత్త పడుతోందట. గతంలో వెళ్లిన వాళ్లను కూడా గర్వాపసి అంటూ ఆహ్వానాలు పలుకుతుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఆరూరి రమేష్ తిరిగి కారెక్కడానికి సిద్ధమైనట్టు చెబుతున్నారు. గతంలో గులాబీ దళంలోనే ఉన్న ఆరూరి రమేష్ 2014-18 ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ తరపున వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2023లో మాత్రం ఓటమి తప్పలేదు. తాను ఓడిపోయాక కూడా నమ్మకంగానే ఉన్న ఆరూరి రమేష్ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం నో చెప్పడంతో బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత నుంచి బీజేపీతో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. ఇక ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఒక్క బీజేపీ సర్పంచ్ ని కూడా గెలిపించుకోలేకపోయారు ఆయన. అయితే అప్పటికే బ్యాక్ టు హోమ్ మూడ్ లో ఉన్నారని, బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనందునే ఆ ఎన్నికల్ని సరిగా పట్టించుకోలేదన్న టాక్ కూడా నడిచింది. తిరిగి కారెక్కాలని ఇన్నాళ్లు ఆరూరి తహతహలాడితే ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం కూడా రెడీ అంటూ డోర్ తెరిచేసిందట. అందుకు ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారు కడియం శ్రీహరి. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందన్నది గులాబీ అధిష్టానం అంచనా. అందుకే ఆరూరి రమేష్ ను తిరిగి తీసుకుని గన్పూర్ బరిలో దించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గన్పూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తాటికొండ రాజయ్యను కాకుండా కొత్తగా ఆరూరిని కడియం మీద పోటీకి దింపడమే కరెక్ట్ అని ఆలోచిస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. అందుకే ఆయనకు కమ్ వెల్కమ్ అంటూ స్వాగతం పలికినట్టు సమాచారం. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నందున ఈ టైంలో మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకుంటే ఇటు మున్సిపల్ ఎన్నికలకు అటు స్టేషన్ గన్పూర్ బైపోలికి కూడా ఉపయోగపడుతుందని లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది. వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియమించింది పార్టీ. ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ భవిష్యత్తులో డీలిమిటేషన్ తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావే రంగంలోకి దిగుతారన్న ప్రచారం ఉంది. అందుకోసమే ఆ నియోజకవర్గానికి చెందిన ఆరూరి రమేష్ మళ్లీ పార్టీలోకి వస్తున్నప్పటికీ ఆయనకు స్టేషన్ గన్పూర్ బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ నుంచి వెళ్లిన వాళ్ళని వెనక్కి తీసుకోబోమని గతంలో చెప్పారు బీఆర్ఎస్ పెద్దలు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారినందున ఎవరొచ్చినా ఆహ్వానిస్తామంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల టైంలో పార్టీని వదిలి వెళ్లి బీజేపీలో చేరిన ఆరూరికి సాదర స్వాగతం పలుకుతున్నారన్న విశ్లేషణలున్నాయి. అంతా ఓకే అయినందునే రమేష్ కూడా తాను బీజేపీని వీడి తన ఇంటి పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. దాన్ని బట్టి చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చాలా మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.